మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. హర్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడికి దిగడంతో అమెరికా భీకర ప్రతీకార దాడులు చేసింది. ఇరాన్పై చమురు ఆంక్షలు విధిస్తూ ట్రంప్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇదే క్రమంలో భారత నౌకను ఇరాన్ వెనక్కి పంపింది. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మళ్లీ మొదటికొచ్చాయి. హుర్ముజ్ జలసంధిలో 3 వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేయడంతో అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేష్మో ఐలాండ్, బందర్ అబ్బాస్, సిరిక్ సహా దాదాపు 10 ప్రాంతాల్లో అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. సీజ్ ఫైర్ ను ఉల్లంఘిస్తూ ఇరాన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగానే ఈ ప్రతీకార చర్యలు చేపట్టినట్లు అమెరికా స్పష్టం చేసింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా రంగంలోకి దిగింది. గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా వైమానిక, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ విప్లవాత్మక గార్డ్స్ క్షిపణి దాడులకు దిగారు. దీంతో ఆయా దేశాల్లో మిస్సైల్ అలర్ట్లు మోగాయి. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ పై అమెరికా మళ్లీ చమురు ఆంక్షలను విధించింది. గతంలో ఉన్న చమురు ఉత్పత్తి, విక్రయాల మినహాయింపులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. ఓఎఫ్ఏసీ జనరల్ లైసెన్స్ ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని ఇరాన్ ను ట్రంప్ గట్టిగా హెచ్చరించారు. ఇదే సమయంలో ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ తో కుదిరిన తాత్కాలిక ఒప్పందం ముగిసిపోయిందని అన్నారు. ఇరాన్ పదే పదే తప్పులు చేస్తోందని, ఆ దేశంతో ఇకపై ఎలాంటి చర్చలు ఉండబోవని తేల్చి చెప్పారు. And they're vicious, violent people. And if they had a nuclear weapon, they'd use it. As far as I'm concerned, it's over. I'll speak to our negotiators. They want to negotiate. They're good people. Steve Witkoff, Jared Kushner. But they have to come back to me. As far as I'm concerned, it's just a waste of time dealing with them. They're liars. We make a deal. And if I make a deal with him, we have a deal. And he goes out, he talks. We make a deal. Everyone's agreed. No nuclear weapon. We make a deal. They go outside, talk to the press. They say, we never even talked about it. There's something wrong with them. They're cuckoo. As far as I'm concerned, it's over. అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. చమురు లైసెన్స్ రద్దు చేయడం తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని మండిపడింది. దీని పర్యవసానాలకు అమెరికా ఏ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అమెరికా దాడులకు భయపడేది లేదని, హుర్ముజ్ జలసంధి నిర్వహణలో బయటివారి జోక్యాన్ని సహించేది లేదని, తమ సైన్యం నుంచి తగిన బుద్ధి చెప్పేలా తిరుగులేని సమాధానం ఉంటుందని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది. మరోవైపు మరికొన్ని గంటల్లో ఖమేనీ అంత్యక్రియలు జరగనుండగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు టెన్షన్ పుట్టిస్తున్నారు. ఈ కార్చిచ్చు మిడిల్ ఈస్ట్ ను మరోసారి అగ్నిగుండంగా మార్చేలా కనిపిస్తోంది.